రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, అరటి లాంటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయల పంటలని ప్రకృతి విధానంలో సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగు చేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగు చేసిన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అన్ని చాలా వరకు ఇసుక నేలలే, మెట్ట పంటలే సాగవుతూ ఉంటాయి. కాబట్టి చాలా మంది రైతులు ప్రధాన పంటగా వేరుశెనగను వేస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి, మామిడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. అయితే తోటలను వేసి సీజన్లో దిగుబడులు తీసుకుని వదిలేస్తూ ఉంటారు. సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఇక ఆ తోటల నుండి దిగుబడి పూర్తిగా పడిపోతుంది. ఇలా యాజమాన్యం చేపట్టకపోవడం వల్లే రైతు శ్రీహరికృష్ణ మామిడి తోట దెబ్బతింది. అయితే తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు, సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు. మొక్కల మధ్య దూరం ఉండడం, ఏడాదికి ఒక పంట దిగుబడి వస్తుంది కాబట్టి అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రతినిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. నేను కరోనాకు ముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్క్ చేశాను, అడ్మిన్లో కూడా చేశాను. ఒకటి, ఎక్కడైనా సరే కష్టపడాల్సిందే. అదేదో మన చేలో మనకు అవకాశం ఉంది. ఇక్కడ అదే కష్టం మనం ఇక్కడ చేసుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మాది అన్నీ కూడా ఇసుక నేలలు ఇట్లో ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది మిగతా సాయిల్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాము, కొంత చేస్తున్నాము. అయితే ఈ మా సాయిల్ కండిషను, ఈ వాటర్ కండిషన్ వల్ల మేము అనుకున్న స్థాయి రిజల్ట్ పొందలేకపోతున్నాము. ఇప్పుడు ఇది మొత్తం 7 ఎకరాలు ప్లాన్ చేసామండి. అప్పుడు మాకు ఇంత ఇరిగేషన్ సిస్టమ్ లేదు. మాకు 10 years బ్యాక్ వచ్చేసి మేము పర్మనెంట్ సిస్టమ్ ఓన్ ఎక్స్పెండిచర్తో చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్గా ఉండేది. సమ్మర్ టైంలో ఇవి ఇరిగేషన్ వచ్చేసరికి కాస్త కష్టంగా ఉండేది. దాంతో దాదాపు 90 మొక్కలే ఉన్నాయి. ఈ ఖాళీగా ఉంచడం దేనికి అనే ఉద్దేశంతో, పైగా రోజు రోజుకి కూలీల ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల కొంత మనం హార్టికల్చర్గా కన్వర్ట్ అయితే కొంత మనం సేఫ్ సైడ్లో ఉంటామనే ఉద్దేశంతో మామిడిలో కొంత కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది. దీంట్లోనే మేము ఇక్కడ మాకు ప్రధాన పంట వచ్చేసి వేరుశెనగ వేస్తూ ఈ టైంలో కాస్త రొటేషన్ కావాలి. మనకి ఇప్పుడు 3 months క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 3 months వరకు కాస్త మనీ మేనేజ్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదన్నా వెజిటేబుల్స్ అయితే బాగుంటుంది, ఎనీ టైం మనీ లాగా మనం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాళీ నేలలో ఇవి కూరగాయలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. పైగా ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా పంటకు పెట్టకపోతే అవి మనం ఎన్ని నీళ్ళు పోసినప్పటికీ సరిపోవు, బెట్టకు వచ్చేస్తాం. అదే అంతర పంటలుగా మనకి ఉపయోగపడే మొక్కలు చేసుకుంటే రోజు ఇరిగేషన్ అంటే నీళ్ళు పెడుతుంటాం కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి. చెట్లు కూడా ఏంటంటే పాడవకుండా హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు అంతర పంటలు అనేది, పైగా వెజిటేబుల్స్ కూరగాయలు అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మామిడి తోటలో మొత్తం ఒక 3 ఎకరాల వరకు ఉంది. ఇందులో మేము ప్రధానంగా గోరుచిక్కుడు, బీర, కాకర, బెండ ఇవి సాగు చేస్తున్నాం. దోస కూడా వేస్తున్నాం. ఇప్పుడు పంట అయిపోయింది అది. మళ్ళీ దోసలో కూడా మేము మళ్ళీ ఖాళీ ఉంచిన ఉద్దేశం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే అంతకుముందు కూడా మేము వేరుశెనగ వేసి అంతర పంటలుగా పత్తి కూడా వేస్తున్నాం. పోయే సంవత్సరం వేస్తున్నాం. మార్కెట్ బాగుంది, దిగుబడి కూడా పర్లేదు అనుకున్న రీతిలో వచ్చింది. మేము వీలైనంత వరకు ఏంటంటే పచ్చిరొట్టుకి కన్వర్ట్ చేసుకుంటామండి. పచ్చిరొట్టు, జనుము, జీలుగా అవన్నీ నవధాన్యాలు దాన్ని కాస్త పెంచుకుంటూ ఇప్పుడు మొన్న అయితే 18 రకాలన్నీ డబుల్ మెథడ్లో దాన్ని నంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు 9 వేసాము, ఇప్పుడు 18 రకాలు కలుపుకున్నాం. ప్రధాన పంటకు వెళ్ళే ముందు ఒక 1 month 1.5 month టైం ఉంటే ఖాళీగా పెట్టకుండా మేము పచ్చిరొట్టుకి సంబంధించి గింజలు చల్లుకొని దాన్ని సారవంతం చేసుకోవడం జరుగుతుంది. మావి ఇసుక నేల కాబట్టి అంత సాయిల్ అనేది గట్టిగా ఉండదు. ఎప్పుడు కొంచెం లూజ్ సాయిలే కాబట్టి మాకు అంతర పంటల అంటే అంతర సేద్యం అనేది ఎక్కువ అవసరం ఉండదు.
ఇప్పుడు ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు అంతకుముందు ఏం చేసామంటే ఖాళీగా ఉంచడం ఎందుకంటే ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఎండబెట్టిన తర్వాత ఆ మొదట్లో వేసాం. దానివల్ల ఏంటంటే మనకు మల్చింగ్లో ఉపయోగపడుతుంది. కొన్ని రోజులకి అది డీకంపోజ్ అవుతుంది. ఈ కూరగాయలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు గోరుచిక్కుడు చూసుకుంటే దోమ ఉంటుంది. దోమకి ఏంటంటే పెద్దగా దాని ప్రభావం ఉండదు. దానికి సంబంధించి మనం వేప కషాయం, మనకి దశపర్ణి కషాయం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆకుమచ్చ ఫంగస్ వస్తుంది. దానికి సంబంధించి పొల్ల మజ్జిగ, ఇంగు ద్రావణం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. సేమ్ అన్నిటికి కూడా ఏంటంటే ఇవే మేనేజ్మెంట్ ఫాలో అవుతామండి. కొంత ఏంటంటే మనకి బెస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి స్టిక్కీ ప్యాడ్స్ వాడుతున్నాం. ఫ్రూట్ ఫ్లైకి వచ్చేసి మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడుతున్నాము. బెండ కూడా ఫుడ్ బోరర్ ఉంది, దానికి కూడా సంబంధించి ట్రాప్స్ మేము యూజ్ చేసుకుంటున్నాం. పశువుల ఎరువు ప్రధానంగా వాడుతామండి. దాన్ని మాకు ఆల్రెడీ పశువులు ఉన్నాయి, అవసరం అంటే మాకు సరిపోదు, బయట నుంచి పశువుల ఎరువు తెచ్చుకున్నాం. దాన్ని మాకు కొన్ని రోజులు, ఒక నెల రోజులు మనకి టైప్ 2 మెథడ్లో జీవామృతం ఒక డ్రమ్లో కలుపుకొని దాన్ని కలిపి తీసుకుని 1 మంత్ తర్వాత అది కూడా కొంచెం ఫెర్టిలైజ్ అవుతుంది. దిగుబడి పర్లేదండి. ఎకరాకి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం ఖర్చులు పోను కనీసం ఒక 30,000 వరకు మనకు మార్జిన్ ఉంటుంది. పెట్టుబడి ఒక 10-15,000 ఉంటుంది. ఆ నికర ఆదాయం 30,000 వరకు ఉంటుంది. మా డిమాండ్ మార్కెట్ని బట్టి ఇప్పుడు కేజీ 30 రూపాయలు అమ్ముందనుకోండి, కొంచెం మార్జిన్ ఎక్కువ వస్తుంది. మామిడి ఏంటంటే మాకు అక్కడ ఒక మొక్క వలన కొంచెం మేనేజ్మెంట్ కష్టంగా ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాస్తవంగా. బాగుంటే అంటే మేము ఈ 90 చెట్లకు గాను ఒక 2 లక్షల వరకు తీసాం. దానికి సంబంధించి మేము స్పెషల్ పెట్టుబడి అంటే ఏమి లేదు, ఎందుకంటే అంతర పంటలు వేస్తుంటాం కాబట్టి వీటిలో వేసే మేనేజ్మెంట్ దానికి సరిపోతుంది. పైకి ఏంటంటే పెద్ద మొక్కలు కాబట్టి వేర్లు అంత స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఈ అంతర పంటలు ఏవైతే వేస్తున్నామో ఆ ఫెర్టిలైజర్ దానికి యూజ్ చేసుకుంటుంది. దాని స్పెషల్గా అయితే ఏమి లేదు. కానీ పూతకు వచ్చిన దశలో ఏంటంటే పూత ఆ టైంలో మేము పంచిగా స్ప్రే చేసాం, 2 డోసులు ఇచ్చినాం. మనకి ఇక్కడ లోకల్గా ZBNF టీం ఉందండి. వాళ్ళు మండే వెన్స్డే ఒంగోలులో మార్కెట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం సప్లై చేస్తున్నాం. మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. మనం డైరెక్ట్ మార్కెట్ చేయట్లేదు. ఆర్గానిక్ స్టాల్ పర్పస్ కోసం మన దగ్గర మనం కలెక్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం. వేరుశెనగ మీద అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఈల్డింగ్ తగ్గుతుంది. పెట్టుబడి బాగా పెరిగిపోయింది. ఎరువులు కానివ్వండి, కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి, దాదాపు 60,000 ఖర్చు అవుతుంది. రాబడి అంతా బాగుంటే ఒక 80-90,000. దాని ఉన్న పరిస్థితిని బట్టి, మార్కెట్ని బట్టి, వచ్చే ఈల్డింగ్ని బట్టి ఆ మినిమంగా చూసుకుంటే ఒక 20,000 వేరుశెనగ మీద అవకాశం ఉంది. కూరగాయల మీద అంటే మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి అది ఒక 20,000 తీసుకోవచ్చు. మామిడి అంటే ఒక అంత మెయింటెనెన్స్ ఉంటే ఒక 50,000 గట్టిగా తీసుకోవచ్చు. ఆల్టుగెదర్ ఒక 1 ఇయర్కి ఒక ఎకరాకి జాగ్రత్తగా చేసుకుంటే 1,00,000 రూపాయలు నికర ఆదాయం తీసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. సేంద్రియ విధానంలో పండించిన పంటలను నేరుగా అధికారులే కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలు తింటూ ఉండగా రైతులకు అధిక ధర అందుతోంది. ఇక్కడ ప్రధాన పంట ఏక పంటగా వేసేవాళ్ళు. మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించి వివిధ రకాల పంటలు, అద్దర పంటలు, పలు పంటలు వేపించాము. చూడండి, ఆకుకూరలు, ఇవన్నీ ఉత్పత్తులన్నీ కూడా, ఆకుకూరలు కూడా రకరకాలుగా వేపించాము. అన్ని రకాలు ఇవన్నీ కూడా మేము సేంద్రియ ఉత్పత్తులను మేము ఒంగోలు డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ స్పందన ఆల్ దగ్గర, తర్వాత రిమ్స్ దగ్గర మార్కెటింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. 3 months అవుతుంది. రైతులు కూడా కొంతమంది అక్కడ 2-3 రైతులు కూడా వచ్చారు. మొట్టమొదటగా మేము 2-3తో స్టార్ట్ చేసి ఇప్పుడు 6-7 మందితో రైతులతో తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మంచి ఆదాయాలు కూడా వస్తున్నాయి. తర్వాత కూడా ఇవి తినడం వల్ల వాళ్ళకు కూడా బాగా మంచి ఆరోగ్యం అని చెప్పి ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మేము మొట్టమొదటగా 2,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 10-12,000 వరకు వ్యాపారం చేస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళు రైతులందరూ కూడా, వినియోగదారులందరూ కూడా మంచి ఫుడ్ తింటున్నాము అని కూడా ఆనందకరంగా చెప్పడం జరిగింది. తద్వారా మాకు ఇక్కడ రైతులు బాగా, వాళ్ళ నేలలు బాగుపడుతున్నాయి. అక్కడ కూడా మంచి ఆహారం ఇస్తున్నాము.